साईनाथ महाराज की जय. అందరూ బాగుండాలని, సార్ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, ఉత్తేజంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం ఈరోజు 10వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎప్పుడు నీకు శ్రవణం పట్ల శ్రద్ధ కలుగుతుంది అంటే, నీ ఎడల భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. అది పాయింట్. దీనికి ఎట్లా అంటే ఉదాహరణ, అప్పుడు మా అన్నోళ్ళు అక్కడున్నారు ఏసీ నగర్ దగ్గర, పార్కు దగ్గరగా. వీళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు, కుసుమ ఆమె ఫ్రెండ్ చంద్రలేఖ, వీళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళంట. స్వరూపమ్మని సుశీలమ్మని మా అన్న వాళ్ళ ఇంట్లో వదిలేసి వీళ్ళు పార్కుకి వెళ్ళేవాళ్ళంట. సో అంటే ఆ రోజు వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం అప్పుడు లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళ మీద. తర్వాత వాళ్ళ పూర్వ పుణ్య టైం వచ్చిందో లేకుంటే ఏమైందో తెలియదు, కానీ ఈరోజు సత్సంగం అంటే చెవి కోసుకునేంత పరిస్థితి అయింది. వెనకొచ్చినా కూడా ఆ శ్రద్ధ వాళ్ళల్లో అందరిలో ఉంది, కాదని చెప్పడంలే. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ప్రసన్నుడు కాల అప్పుడు. దానికనే మొగుడు మూడ్డు చూసి అడుగుతారు పిల్లలు కానీ భార్య కానీ, అరే ఇప్పుడు మీ నాయన కోపంగా ఉన్నాడు, ఇప్పుడేం అడగకూడదు అని చెప్తుంది అమ్మ. అట్లా భగవంతుడి యొక్క మిగతా దానికి అదృష్టం ఉండాలి. నోట్ చేసుకో పాయింట్. మిగతా దానికి అదృష్టం ఉండాలి, దీనికి భగవంతుడి కృప ఉండాలి, అనుగ్రహం ఉండాలి. అప్పుడే నీకు వినాలి అన్న ఆలోచన వస్తుంది, నీకు కలుగుతుంది. స్ఫురణ అంటామే, 3 గుణాలకి ఆవల ఉన్నటువంటి సత్తత్వం స్ఫురణ. లై అంటారు, నీకు అనిపిస్తుంది, లై అనిపిస్తుంది, పడుకో అనిపిస్తుంది, మంచిలో దాకా అనిపిస్తుంది. అట్లాగే నీకు అక్కడ జరగాలి, కంపల్సరీగా జరగాలి, లేకుంటే మనం చచ్చిపోతాం. పాస్ బయటికి రాలేదనుకో, అమ్మో ఇంకేమన్నా ఉందా, పట్టు ఉబ్బిపోద్ది, వెంటనే తీసుకొని నీకు ట్యూబ్ వేస్తారు. అట్లాగా అది క్వైట్ న్యాచురల్, జరగాలి. కానీ ఇక్కడ మాత్రం భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. లాలస అంటే ఇష్టానికన్నా పెద్ద పదం లాలస అంటే. సో ఒక రకంగా కోరిక, తపన, ఇంకేం లే. వినాలి, తెలుసుకోవాలి. ఎందువల్లంటే తెలుసుకునే కొద్దీ ఇంకా నీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అనిపిస్తుందంటే ఇంకాని అది నువ్వే కాబట్టి. అది అక్కడ కారణం. అంటే నిన్ను నువ్వు తెలుసుకునే సమయం ఆసన్నమైనప్పుడు భగవంతుడు నీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఇక్కడ నుండి నీ ప్రయాణం అసలైన
జన్మరాహిత్య ప్రయాణం ప్రారంభమవుతుంది. జన్మరాహిత్యానికి మొదటి మెట్టు చివరి మెట్టు కూడా ఇదే. వినదానంతా నువ్వు ఆచరిస్తే అయిపోద్ది. ఈ జన్మలోనే జీవన్ముక్తుడు అయిపోతావు. అదే చెప్పింది, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అయిపోయింది. అది దేని బట్టి ఉంటుందంటే, భగవంతుడేమో అనుగ్రహించాడు, శ్రవణాన్ని నీకు ఇచ్చాడు. అక్కడ నుండి నువ్వు అడుగులు వేయాల్సింది నువ్వు నేను, అంతే. అదొక్కటే నీ చేతుల్లో ఉండేది. అంటే అదొక్కటే నీ చేతుల్లో ఉంది. సరే, కొంతమందికి ఇంట్లో పరిస్థితులు బాగుండవు, అది వేరే సంగతి. రికార్డింగ్ అన్నా వినాలి. ఇక్కడే కాదు, ఎక్కడదైనా నువ్వు ఎవరు చెప్పినా సరేగాక అది ప్రయోజనాత్మకంగా ఉండాలి. మనం నేర్చుకునే విధంగా ఉండాలి. మన జీవితానికి సరికొత్త బాట వేయాలి. మనలో మార్పు రావాలి, అంతరంగంలో మార్పు రావాలి. మన మైనస్ పాయింట్లు మనం చెప్పుకోగలగాలి సత్సంగంలో. అప్పుడే మనం ఒక అడుగు ముందరికి వేయగలం. మరి కొంతమంది మాకు ఆ భాగ్యం లేదులే అంటుంటారు. మీకేమమ్మా, నేను చాలా వాళ్ళ నోటి గుండా విన్నా, మీకేమమ్మా సత్సంగంలో పడ్డారా? అర్థం కాల? అమరాకి తెలుసా సంగతి? మీకేమమ్మా సత్సంగం ఉంది, అందులో రమేష్ సత్సంగం ఉందే అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మాకు లేదు అని అంటారు వాళ్ళు సచ్చరితను సరిగ్గా చదవాల. ప్రసన్నుడైతే నువ్వేం అడగబడలే, నీకు ఆటోమేటిక్గా శ్రవణలాస కలుగుతుంది. సాయినాథాయ నమః అని చూడగానే వచ్చేసారు కదా, దట్ ఈస్ కాల్డ్ శ్రవణ లాలస. అది భగవంతుడి యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా, ఇక్కడే ముక్తి. లేదా 432,20,00,000 సంవత్సరాలు అది నీ చేతిలో ఉంది. అదొక్కటే నీ చేతిలో ఉంది. పాట ఉంది, చదువు రాని వాడివని దిగులు చెందకు. అట్లా నువ్వేం బాధపడబడలే, నాకు సత్సంగం లేదే అని బాధపడబడలే. దానికి కూడా జవాబు చెప్పేసింది. ఎవరికైతే సత్సంగం చిక్కదో, వినాలన్న కుతూహలం ఉన్నా కూడా వినలేకపోతూ ఉంటారో, అందకుండా పోతుందో, వాళ్ళు సాయి నారాయణునికి శరణు వేడితే, కాళ్ళు పట్టుకుంటే నాకు కావాలి, అమ్మ కొంగు పట్టుకున్నట్టు బిడ్డ నాకు ఇవ్వు, సత్సంగాన్ని ఇవ్వు, శ్రవణ భాగ్యాన్ని ఇవ్వు అని ఆయన్ని పదే వేడుకుంటే, అప్పుడు ఆయనకి అనుగ్రహం కలిగి నీలో శ్రవణ లాలసను ఉత్పన్నం చేస్తాడు, ప్రొడ్యూస్ చేస్తాడు. చాలామంది నేనైతే ఫోన్లోనే డైరెక్ట్గా విన్నా, మాకు సత్సంగం వద్దండి. నా చెవులతో నేనే విన్నా, తప్పులు పట్టడంలో వాళ్ళకి ఇంకా అనుగ్రహం కలగల. ఎవరిని మనం అనేదానికి లేదు, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు.
మాకు సత్సంగం వద్దండి, భజన కావాలి. ఓకే, చాలా మంచిది, అదేనా పెట్టుకుంటున్నారు, లేకుంటే అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. కాబట్టి ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటారో తత్వాన్ని, వాళ్ళు భగవంతుడిని కానీ వేడుకుంటే భగవంతుడు నీ పట్ల ప్రసన్నుడై నీలో సత్సంగం పట్ల కుతూహలాన్ని ఉత్పన్నం చేస్తాడట. ఏందే తినాలని కోరుకుంది టంగులోకి వెళ్ళిపోతాం, తినాలని కోరుకుంది ఆర్డర్ పెట్టేస్తాం. అట్లా ఎవరికైతే వీలు కాదో, ఎవరికైతే లాలస ఉండదో, దానివల్ల కొంతమంది, ఒక ఆమె అయితే ఎవరింట్లోనో అప్పటికప్పుడు కూర్చొని, ఎవరింట్లో, లలిత వాళ్ళ ఇంట్లో పారాయణం అప్పుడో ఎప్పుడో 10 minutesలోనే నేను మా కోడలు వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు అప్పటికప్పుడే యాడ్ చేయడం, చెప్పడం కూడా జరిగింది. అంతే, అడ్రస్లే. మన అంతరంగంలో ఇంత మార్పు జరిగింది అంటే అది కేవలం సత్సంగం వల్లనే. అదే చెప్పాడు, శ్రవణం వల్ల ఏం ప్రయోజనం అంటే, శ్రవణము వలన సద్గురువు పట్ల ప్రేమ కలిగి అటుపైన పరమార్థం ఉత్పన్నమవుతుంది. వెంటనే కలగదు, అటుపైన పరమార్థం నీకు తెలిసొచ్చి ఆచరణలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం మనం. పరమార్థం అంటే ఇంక దానికి మించింది లేదు. పరమోత్కృష్టమైనటువంటి సత్యం భగవంతుడు. ఆ భగవంతుడి గురించి వినాలి, తెలుసుకోవాలి. కొంతమంది దురదృష్టవంతులు కూడా ఉంటారు దీంట్లో. ప్రతి ఒక్క దాంట్లో అదృష్టం దురదృష్టం పనిచేస్తుంది. చిక్కినా కూడా ఉపయోగించుకోలేని వాళ్ళు ఉంటారు. 2 కేటగిరీలు ఉంటాయండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఇక్కడనే కాదు ఎక్కడికైనా ఉపయోగించుకో, సత్సంగాన్ని ఉపయోగించుకో, సచ్చరిత్రని ఉపయోగించుకో. పారాయణ కాదు అది నీకు జీవితంలో వెలుగునివ్వగలగాలి, జ్ఞానాన్ని ఇవ్వగలగాలి, మనల్ని సన్మార్గంలో వెళ్ళేటట్టు చేసేదే సద్గ్రంథం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది సో అందువలన సాయిని శరణు వేడితే నీ మీద ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలిగి శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది. దాని పక్కన అద్భుతమైన మాట రాస్తాడు, ఈ సులభ సాధనం చేజిక్కుతుంది. ఇది సులభ సాధనం, భగవంతుడిని పట్టుకునేటందుకు, పరమార్థం తెలుసుకునేటందుకు అత్యంత సులువైన మార్గం ఏంది అంటే సత్సంగం, గురుకథా శ్రవణం, సచ్చరిత్ర శ్రవణం. దాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా, నిరర్ధకం చేసుకుంటున్నావా అనేది నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. ఏందే, అదొక్కటే నీ చేతిలో ఉంది. ఇటువంటి సులభ సాధనం చేజిక్కుతుంది. ఏం కష్టపడుతున్నామండి? ఏమన్నా కష్టానికి ఇష్టం ఉంటే నాకు ఉండాలా, గొంతు బయట అరుచుకోవడం తప్ప ఏమీలే. మీకేముందా? ఒక్కొరు తింటా మురుకులు తింటా వింటుంటారు, టీ తాగుతా వింటూ ఉంటారు, పడుకొని వింటూ ఉంటారు, బల్ల మీద తూగతా వింటూ ఉంటారు,
అబ్బో, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ వింటూ ఉంటారు, ఎటమిట్లో ఉంటుంది, మీరు మాట్లాడేది నాకు ఎట్టా వినపడదు. కోడళ్ళకి వాళ్ళకి సజెషన్లు ఇస్తా వింటూ ఉంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడేమో ఫోన్ ఉంటుంది. నాకు తెలుసు, ఇక్కడ 20 మంది కనిపిస్తే 10 మంది నికార్సుగా వింటే గొప్ప. అదిగో నీ చేతుల్లో ఉంది, నువ్వు ఉపయోగించుకోవాలి. నేను మారాలి, నేను పాపాలని పోగొట్టుకోవాలి. ఈ కథలు భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది, కాబట్టి నేను నీ కాళ్ళు పట్టుకుంటుండా రాసేదానికి అనుజ్ఞయమని. నీ పాపాలు నా పాపాలు పోగొట్టుకునే దానికి ఆయన శ్యామతో చెప్పి అనుజ్ఞ పొందాడు. ఈ కథలు సుబోధప్రదమై బాబా అది. కాబట్టి ఈ సులభ సాధనం చేజిక్కుతుంది. గురుకథా శ్రవణమున సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. ప్రాపంచికమైనటువంటి అంటే లౌకికం, అంటే సంసారం, ఇంకేమీ లేదండి. సార్, నువ్వున్నా, నేనున్నా, ఇంకొకరున్నా, ప్రపంచంలో 840 కోట్ల మంది జనాభా ఏడ్చేది ప్రాపంచికంలోనే, సంసారం అనేటువంటి సాగరంలోనే. ఇదొక మాయా చదరంగం, పావుల్ని కదుపుతూ ఉంటాడు వాడు. జంతర్ మంతర్ అంటుల్లా మాయా ప్రపంచం ఇది. దీంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే గురు కథ శ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నువ్వు ఇంకా సంసారంలో బాధపడుతూ ఉన్నావంటే, ఏ విషయానికైనా సరేగాక, నువ్వు నీ గురువు నీ కాలికి దారం కట్టిన వాడెవడో నువ్వు తెలుసుకోవాలా. ఒకవేళ తెలుసుకున్నా వాడేం చెప్పాడో నువ్వు తెలుసుకోవాలా. ఈ రెండో తెలుసుకోవాలా. కాబట్టి మనల్ని ప్రాపంచిక బాధలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. అంటే ప్రాపంచిక బాధలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే గురువు ఎందుకు దారం కట్టాడు అనేది నీకు ఇంకా అర్థం కాల. ఎవరు సార్ అసలు మన బాధల్ని తొలగించేవాడు ఎవడు సార్? కొడుకు చనిపోయాడు, కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయాడు, ఇవన్నీ బాధలే. ఇటువంటి బాధల నుండి విముక్తి కలిగిస్తాడు భగవంతుడు. వ్యాపారంలో నష్టం వచ్చింది, ఉద్యోగం పోయింది, ఏం భయపడలే, రాజీనామా కాదించిపోయాడు పురందరే. అదే చెప్తున్నాడేనా. మీరే వినండి, గురుకథా శ్రవణమును సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. ఇని వదిలించుకో, వినకుండా వదలవయ్యి. వినకుండా ఏ బాధ అయినా లౌకికంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు దేని గురించి అయితే మదన పడుతున్నావో అవన్నీ నీ నుండి దూరంగా వెళ్ళిపోయి నువ్వు హాయిగా ఉండాలంటే గురుకథ శ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించమంటున్నాడు. ఖచ్చితంగా ఇదే మీ జీవితానికి సార్థకత. నిశ్చయంగా 100కి 300%, 1000%, 1,00,000% నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మళ్ళీ సందేహాలు వస్తాయేమో. మీ మనసులలో ఏ సందేహాలను పెట్టుకోకండి.
హీఈస్ వెరీ క్లియర్. అటువంటి వ్యక్తులు నీకు సచ్చరిత్రలో చాలామంది కనిపిస్తారు. కళ్ళు ఉండాలే కానీ, చూడాలే కానీ, చదవాలే కానీ, వినాలే కానీ. ఎంతమంది రోజు గురుకథా శ్రవణాన్ని ఆశ్రయించి హ్యాపీగా ఉన్నారు మన సత్సంగంలోనే. అది భగవంతుడు చేసే గొప్ప మేలు. ఆ బాధలని నీ నీ మనసుకి అంటకుండా చేస్తాడు. లేదు, వాటి పట్ల నీకు వైరాగ్యాన్ని అలవరుస్తాడు, నీ మనసుకు అలవరుస్తాడు భగవంతుడు. అది మనం తెలుసుకోవాల్సి. నిశ్చయంగా 100% ఇదే మీ జీవితానికి సార్థకత. మీ మనసులలో ఏ సందేహాలను పెట్టుకోబాక, తీసేయి. అనేక చాతుర్యాలను విడిచి నిరంతరం నన్ను గుర్తుపెట్టుకోండి, సాయిని గుర్తుపెట్టుకోండి. మీరు తరిస్తారు. ఏందే? మీరు తరిస్తారు. ఇందులో ఏం సందేహం లేదు. గురుకథా శ్రవణం చేయి, బాబాను గుర్తుపెట్టుకో. ఇంకా నీకు ఏ పని అప్పచెప్పల, అంతే. ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటు నుండి వచ్చిన గంభీర వచనాలు. వాడు చెప్తుంటాడులే రమేష్, వాడికేం పని బట్ట ఉందా, వేస్ట్, వీటిని నిరర్ధకము అని కల్లో కూడా భావించబాకరా నాన్న. వెలకట్టలేనివి ఇవి. ఏందే? ఇవి వీటికి వెలగట్టకండి. 500 ఎక్కువ నీకు, నీ మొహానికి. వీటికి ఏమంటున్నాడు? ఎంత డబ్బు ఇస్తే నీకు ఈ మాటలు చిక్కుతాయా? 3 పూట్ల ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీరమైనటువంటి వచనములు. వీనిని నిరర్ధకమని భావన కూడా చేయబాక, కల్లో కూడా రానిబాక, భావించకండి, వీటికి వెలకట్టకండి. అయ్యో ఆయనేం 500 తీసుకొని చెప్తున్నాడులే, ఆయనేం మాకు ఊరికినే చెప్పడంలే. ఎవరో చెప్పారంట ఆయనకి డబ్బులు కావాలంట, 500 తేరుకొని ఒకదాం. అయితే పుల్లైస్ కావాలన్నా 10 రూపాయలు ఇవ్వాలా? అసలు వెలగట్టకండి అంటున్నాడు. ఎందువల్లంటే ఇవి అమూల్యమైనవి, ఇవి అమూల్యమైనవి. మూల్యం చెల్లించలేనటువంటి వాటికి ఏదో నీ శక్తి తగ్గట్టు వెలగట్టు. బాకి ఎప్పుడు కూడా జిజ్ఞాసుతో రా, నేర్చుకో. ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత చేసినా తక్కువే బాబాకి. మనం ఆ మాటల ప్రభావమే నీలో, నాలో, మన అందరిలో మార్పు వచ్చింది. చెడు సహవాసం మంచిది కాదు, అది అనేక దుఃఖాలకు నిలయం. సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యము నుండి రక్షించగలవారెవరు? జోదం, ఇంకా చాలా ఉన్నాయి కదా, తాగుడు, బానిసలైపోతాం దానికి, ధన సంపాదన, ఇటువంటి చెడు సాంగత్యాల నుండి ఒక సాయినాథుడైనా లేక ఒక సద్గురువు తప్ప
చెడు సాంగత్యము నుండి రక్షించగలెవరు? గిరీష్ చంద్ర ఘోష్ ఎప్పుడు తాగుడు పేకాట, వేశ్యాలోలుడు. అటువంటి ఆయన్ని మార్చేశాడు సద్గురు. అది సద్గురువులో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. ఓ భక్తులారా, గురువు అని ఏదో ఒకటి చేయాల్సింది ఆయన. ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన మాటలను శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. ఆయన మాటలు గుర్తుపెట్టుకుంటే చెడు సాంగత్యం తొలగిపోతుంది. ఆయన కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. భార్య చెప్పిన వస్తువులను గుర్తుపెట్టుకుంటే ఇంట్లో నీకు పకోడా తప్పుతుంది, లేకుంటే పకోడా ఇస్తుంది ఆమె వేడివేడిగా. అది మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటావు, గురువు మాట గుర్తుకు రావాలా? సాయి గుర్తుకొస్తే ఏమి లాభం? అర్థం కాల? దొంగతనం చేయట్టు పోతూ ఉంటే పోలీసులు నీకు జైలు గుర్తుకొస్తే బయటపడతావు. గుర్తుపెట్టుకో. ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటు నుండి వెలువడిన మాటలను శ్రద్ధగా స్మరించండి. శ్రద్ధగా, మామూలుగా కాదు, శ్రద్ధగా గుర్తుంచుకోండి. ఏమైపోతుంది? చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలోని రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని అపేక్షించే మనసు దానితో రమిస్తుంది. సృష్టిలో ఎన్నో రూపాలు ఉన్నాయి కదా, అవి మన కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని కోరుకునే మనసు దానితో కలిసిపోతుంది. అదే దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగములో రంజిల్లుతోంది. ఎట్లా అంటే, ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం కనబడింది, ఆటోమేటిక్గా మన మనసు సౌందర్యంలో లీనమైపోతుంది. అదే అంతర్ముఖమైతే ఆ సౌందర్యంని ఎవరు సృష్టించారు అనే ఆలోచన నీకు కలిగితే అది సత్సంగములో విరాజిల్లుతుంది. నీ మనసే అంతర్ముఖమైతే, అంతర్లీనంగా ఆ సృష్టిలో ఆ సౌందర్యములో ఉన్నటువంటి భావనని నువ్వు కానీ గ్రహించగలిగితే ఏమవుతుంది? సత్సంగంలో రమిస్తుంది. సత్సంగంలో చెప్పిళ్ళా, ఈ కనిపించే రూపాలన్నీ నేను నటించే రూపాలే. 1వ అధ్యాయం. ఆ మాట గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఓహో బాబా ఈ రూపంలో నటిస్తున్నావా, ఈ రూపంలో నటిస్తున్నావా, ఈ రూపంలో నటిస్తున్నావా అని బాబా మాటలను గుర్తుపెట్టుకుంటే అది సత్సంగంలోకి వెళ్తుంది నీ మనసు. బాబాను గుర్తుపెట్టుకుంటే ఏం పోద్దయ్యా, లోపలేమో సాయిబాబా సాయిబాబా, భలే ఉంది, ముక్కు భలే ఉంది, చెవులు భలే ఉన్నాయి, నువ్వు చస్తావు లాస్ట్కి నిద్రలేక. అర్థమైందా? అది బాబాను గుర్తుపెట్టుకోమని చెప్పలే హేమాద్రి పంతు. ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన మాటలను శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోమని కూడా స్మరిస్తూనే ఉండండి. అది సత్సంగము యొక్క మహిమ అపారం. సత్సంగము యొక్క మహిమ అటువంటిది. ఏందే? అటువంటిది. అంతర్ముఖంలోకి వెళ్ళిపోతుంది నీ మనసు విని విని విని. ఇప్పుడు నిజంగా అండి, ఇందాక కూడా అటు బజార్ దాకా పోయి వస్తున్నా, పనుండి పోయా, ఒక అమ్మాయి పోతూ ఉంది. అంతే ఒక లుక్ అట్ట పడింది, కళ్ళు చూడాలి కదా, మళ్ళీ చూడాలి అని అనిపించడంలే. ఇప్పుడు 25 ఏళ్ల సాధన ఇప్పుడు ఫలిస్తుంది. ఏందే? 25 ఏళ్ల సాధన
ఇప్పుడిప్పుడు ఫలిస్తూ ఉంది. విత్తనం వేయంగానే చెట్టు రాదండి. అదే ఎందువల్లంటే అప్పుడు నేను బాబా మాటల మీద కాన్సన్ట్రేట్ చేయలా, సచ్చరిత్ర మీద కాన్సన్ట్రేషన్ చేయలా. సో ఇట్ టేక్స్ సమ్ టైం. మీకట్ట కాదు. ఇప్పుడు సచ్చరిత్రలో ఉన్న వచనాలన్నీ మీరు బాగా చెప్పగలుగుతున్నారు, లేదా రోజు వింటూ ఉన్నారు. మాకు అప్పుడు తెలియలా, నాకు అనుభవంలోకి రాలా. ఏదో పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇవన్నీ ఆయన నటించే రూపాలే అంటే అయిపోయింది. యాక్షన్ చేస్తున్నాడు ఆయన, ఏందే యాక్షన్ చేస్తూ ఉన్నాడు. మన ఓర్పుని, మన సహనాన్ని, మన స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆయన పరీక్షకు పెట్టాడు. అందువలన సత్సంగానికి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి సత్సంగము యొక్క మహిమ ఇటువంటిది. అది లెక్క. ఎటువంటిది? సృష్టిలోని రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు, సృష్టిలోని రూపాలు, మనిషికే రూపం ఉండేది, గుర్తుపెట్టుకో. చెట్టుకు రూపం ఉండదు, అందంగా ఉందని ఎవరు అనరు. పూలని అంటారు కావాలంటే, చెట్టును అనరు. అర్థమైందా? కుక్కపిల్లకి కూడా మళ్ళీ రూపం ఇస్తావు. బబ్బలే ఉంది కుక్కపిల్ల, అది కూడా తెల్లగా ఉండాలి, నీకు నల్లగా ఉంటే నచ్చదు. అమ్మో, నువ్వేమో నల్లగా ఉండవు, కుక్కపిల్ల ఏమో తెల్లగా కావాలంట. ఏమీ న్యాయంరా నాయన. అట్లా కాబట్టి సృష్టిలోని రూపాలు ఏదైనా కానీ కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని అపేక్షించే మనసు దానితో రమిస్తుంది. అబ్బా, వీడు భలే ఉన్నాడే, శోభన్ బాబు లాగున్నాడే, నాగార్జున లాగున్నాడే, అర్థం కాల, చిరంజీవి లాగున్నాడే, ఓ ఈ హైట్ వెయిట్ ప్రభాస్ లాగున్నాడే. ఈ రూపాలు కళ్ళల్లో నిండిపోతే నీ మనసు సౌందర్యాన్ని అపేక్షిస్తుంది, కోరుకుంటుంది. అది సృష్టి రహస్యం, అది సృష్టి ధర్మం. అది అందంగా ఉంటుంది అంతే, కానీ దానితో రమిస్తుంది. దానితో రమించేటప్పటికి మళ్ళీ ఇంకొకసారి చూడాలి అన్న కోరిక కలిగింది మనోడికి. అర్థమైందా? అది మోహానికి దారితీస్తుంది. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాం మనం. అదే దృష్టి అంతర్ముఖమైతే, అంటే ఆ సౌందర్యాన్ని మీద నువ్వు దృష్టి పెడితే, ఇంత సౌందర్యాన్ని ఎవరు తయారు చేశారు అనే ఆలోచన నీకు వస్తే వెంటనే నీ మనసు సత్సంగంలోకి వెళ్ళిపోతుంది. సత్సంగం అంటే సత్యములోకి వెళ్ళిపోతుంది, అంటే భగవంతుడిలోకి వెళ్ళిపోతుంది. అది ఓహో, లేదా ఈ రూపంలో నా ముందర తిరుగాడుతున్నావా, నన్ను పరీక్షకి గురి చేస్తున్నావా అని అంత నీ దృష్టిగా అట్లా అన్నా వెళ్ళిపోతే సత్సంగములో నీ మనసు మునిగిపోతుంది. ఇది సత్సంగము యొక్క మహిమ అటువంటిది. కాబట్టే అది శరీర అభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువలన సత్సంగం కంటే మరో సాధనే లేదు ఈ ప్రపంచంలో. ఎస్, ఆ శరీరం మీద ఉన్నటువంటి అభిమానాన్ని తొక్కేస్తుంది అది సత్సంగం. ఫస్ట్లో ఫుల్ మేకప్తో వచ్చేవాడు ఒక ఆయన, ఉండంగా మేకప్ పోయింది, మామూలుగా రావడం మొదలుపెట్టాడు. అట్లాగే వైస్ వర్స. అది సత్సంగం చేసే మేలు. కాబట్టి అందువలన సత్సంగం కంటే మరో సాధనే లేదు. కాబట్టి నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనటివి.
అంటే ఇతర సాంగత్యాలు ఇంకా నువ్వు సత్సంగంతో కాకుండా ఇంకా దేనితో నువ్వు కలిసిన వాటిల్లో దోషాలు ఉంటాయి. ఆ దోషాలు నిన్ను అంటుకుంటాయి. శరీరాన్ని అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. ఇంకా నువ్వు నాలో దోషాలు ఎత్తుకుంటే నేనేం చేయలేను. అంటే నువ్వు నాలో జనరల్గా వస్తూ ఉంటాయి పాయింట్లు. నిన్న ఎవరో ఫోన్ చేశారు, అబ్బా మా అమ్మాయి చెప్పింది, సార్ నిన్న మీరు చెప్పిన సత్సంగంలో పూల గురించి వచ్చిందంట. ఏమో నాకు కూడా గుర్తులే, అయితే తర్వాత గుర్తుకు వచ్చింది. ఏవిఎస్ గారి ఇంట్లో వాడిపోయిన పూలన్నీ 2-3 నెలలు అట్టే ఉంచేదంట. సార్ నేను ఇంటికి రాగానే తీసి అవతల పడేసింది సార్ అని చెప్పింది ఆ అమ్మాయి. ఇంకా నువ్వు నాలో దోషాలు ఎత్తుక్కుంటూ ఉంటే నీకు అయ్యే కనిపిస్తాయి. సత్సంగంలో ఎప్పుడూ దోషాలు ఎత్తుక్కోకూడదు. సత్సంగంలో ఎవరికి ఏది కావాలనో అది ఇప్పిస్తాడు. నాకేది కావాలనో నేను పట్టుకుంటా, నీకేది కావాలనో అది పట్టుకో, మిగతాదంతా వదిలి. తమాషా ఏంటంటే నీకేది కావాలనో పట్టుకోవు, మిగతావన్నీ పట్టుకుంటావు. వాడిట్టన్నాడే ఈడిట్టన్నాడే అనేది పట్టుకుంటావు. అదే నీ కర్మ, నా కర్మ. ఎందువలంటే మీ కుటుంబంలోకి వచ్చి ఎవరి అసలు ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటే దేవుడి గదిలోకి పోలా. నేను ఇంతవరకు ఎవరి దేవుడి గదిలోకి పోలా. నాకేం పని దేవుడి గదిలోకి పోయేది, బీరువా దగ్గరికి పోయేది, ర్యాకుల దగ్గరికి పోయేది, మీ ఇళ్లలో ఏం జరిగేది నాకేం తెలుస్తుంది? దానికనే ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒకటే. నువ్వు సత్సంగంలో కూడా దోషాలు మొదలు పెడితే ఇంకేం మాట్లాడతాం? నీ కర్మ అనుకోవడమే అంతే, నా కర్మ అనుకోవడమే నేను అంతే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. సత్సంగంలో ప్రయోజనాలు చెప్తుంది 10వ అధ్యాయం. నగలు కావాలనే అంతకు ముందర పీడి చైనా పోయేవాళ్ళు ఏదో ఒక నగ వేసుకొని పోవాలి. సరుడు ఉంటుంది, ఒక నగ వేసుకొని పోవాలి. ఇప్పుడు ఏమిలే, ఆ సరుడుతోనే వచ్చేస్తున్నారు. ఏమవద్ది? అన్నం బెటరా ఏంది? అసలు నువ్వు సేఫ్టీయెస్ట్ పర్సన్ అయిపోతావు. అర్థం కాల? వాళ్ళకి భయం, నువ్వు ధైర్యంగా వెళ్ళిపోతావు నడుచుకుంటా. శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది సత్సంగం. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే ఏందే, ఒక్కసారి సత్సంగం పట్ల నీకు శ్రద్ధగానే కలిగితే ఆ సత్సంగము యొక్క బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారము నుండి విముక్తి కలుగుతుంది. సత్సంగానికి ఉన్నటువంటి పవర్ అది. రాజకీయ నాయకుడికి, ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎస్ఐకి, సిఐకి, ఒక సీఎంకి ఎంత పవర్ ఉంటుందో ఆ సత్సంగము యొక్క బలవత్తర శక్తి వల్ల తప్పకుండా నువ్వు సంసారము నుండి విముక్తి కలుగుతుంది. అంటే మోహాలు తొలగిపోతాయి నీకు తెలియకుండానే. అంతా కామనే కదా, ఏందే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనే స్థితికి నీ మనసు వచ్చేస్తుంది. వచ్చినా బాధపడు, పోయినా బాధపడు, జరిగినా బాధపడు, జరగకపోయినా బాధపడు. పిల్లకాయలకు ఉద్యోగం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నీ మనసు అక్కడ నుండి లాగేసుకుంటాడు భగవంతుడు. సంసారంలో రమించేటువంటి మనసుని ఉపసంహరింపజేసుకుంటాడు భగవంతుడు. వాడి కర్మ ప్రకారం వాడిది జరుగుతుంది, నా కర్మ ఫలం ప్రకారం నాకు జరుగుతుంది. అర్థం కాల?
నువ్వు ఎన్ననుకున్నా వాడి జాతకంలో గవర్నమెంట్ సొమ్ము తినాలని లేకపోతే గవర్నమెంట్ జాబ్ చిక్కదు. అదే నీకు రాసి పెట్టబడి ఉంటే వస్తుంది. మనం అనుకుంటాం, చూడు వాడు పోలేదు ఈడు పోలేదు. నువ్వు నోరు మూసుకొని ఉండాల్సిందే. మనం నో కామెంట్స్ అబ్బాయి. ఎందువల్లంటే వాడు వచ్చింది గవర్నమెంట్ సొమ్ము తినేదానికి కాదు. అర్థమైందా? 10,000 గుమస్తా పోయేదానికి వాడు వచ్చింది. ఆమె వచ్చింది గవర్నమెంట్ జాబ్ పోయేదానికి కాదు, టైలరింగ్ చేసుకునేదానికి వచ్చింది ఆమె. నువ్వు గవర్నమెంట్ జాబ్కి పోలేదంటే ఎట్లా? కుదరదు. అది వాళ్ళ కర్మానుసారం వాళ్ళ బుద్ధిని నడిపించే ఒక శక్తి ఉంది లోపల. దానినే బుద్ధి కర్మానుసారిని అంటారు పెద్దవాళ్ళు. అది అర్థం కావడంలా నాకు. దానివల్ల అనవసరమైన విషయాలు మాట్లాడతా. దానికనే నీది నువ్వు గడుక్కో, నాది నేను గడుక్కోట. ఎవడి బుద్ధి వాడి కర్మను బట్టి పోద్ది. వాడు అట్లాగే మాట్లాడతాడు, మాట్లాడాలి కూడా. ఈ సబ్జెక్ట్ అర్థమైతే భలే హ్యాపీగా ఉంటుంది. తిడతా ఉంటే ఎంత ఆనందంగా వింటావో. ఎందువల్లంటే వాడట్టే మాట్లాడాలా, ఆమెట్టే మాట్లాడాలి. అర్థం కాల? వాడి కర్మ వాడిది. వాడి బుద్ధిని నడిపించేవాడు ఉన్నాడు. బుద్ధి కర్మ అనుసరిణి. ఆ బుద్ధి ఏం చేస్తుంది? పూర్వ జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి జన్మలో నడిపిస్తుంది. అసలు అర్థం చేసుకుంటే దానికనే మౌనంగా ఉండడం ఉత్తమం. ఏందే? మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమం. అన్నీ తెలిసి వాగుతుంటాను నేను. ఒరే నేను పోతే వాడు మంచిలు కూడా ఇవ్వలేదురా అంటాం. వాడు ఇవ్వడబ్బాయి. వాడు వచ్చింది ఇవ్వకుండా ఉండడానికే వచ్చాడు. నువ్వు ఇవ్వలేదంటే ఎట్లా? అది కుదరదు. బుద్ధి వాడి సంస్కారం అట్టేగా ఉంటుంది. ఏందే? వాడి సంస్కారం అట్టే ఉంటుంది. ఆ వాసనలు పోవు. అమ్మో చిన్న విషయం కాదు వాసన పోవాలంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 15 రోజులైంది టీ ఆపేసి. వాసన చూడండి. నిన్న ఒకసారి టీ తాగా, ఈరోజు కూడా టీ తాగా. 15 రోజుల్లో ఆ వాసన నన్ను పట్టి పీడిస్తుందండి. టీ దాని అమ్మ బడవ ఎంత, దాని మొహం ఎంత తాగేది. ఒక్క కప్పులో ఎంత పడతాయా? అంత చిన్నదే. పెద్ద పెద్దగా వదిలేసానే. ధనాన్ని వదిలేసాం, వ్యాపారాన్ని వదిలేసాం, డబ్బుల్ని సంపాదించడం వదిలేసాం, ఈ టీని వదిలేకుండావే. ఇది సంస్కారం అంటే. ఈ వాసన పట్టి పీడిస్తుంది. ఈ వాసనని నశింపజేసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే సాధ్యం నీకు. మళ్ళీ నేను కుక్క జన్మలోకి పోతే నాకు టీ ఎవరిస్తారు? ఇబ్బంది లేదని కాదు, వాసన అది ప్రబలంగా వాడమ్మా. ఇది చిన్నది కాబట్టి ఇబ్బందిలే. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్టుంటుంది వాసన. నేను ఎంబడిస్తుంటుంది. చెప్తుంటా చూడండి. ఇంకో కట్టిన గుడ్డకి ఆ వాసన పోతుందా? పోదు. అట్లా అర్థమైందా? నేను ఈ 15 రోజుల్లో గమనించా. ఏందే? అయితే ఒకటి నేను తాగింది ఎందుకంటే ఆకలి అవుతుండింది. సామెత చెప్తారు పెద్దోళ్ళు, దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంట. పొద్దున్నే దొడ్డికి వచ్చేస్తుంది, పోతున్నాను, ఆకలి అవుతుంది. 7 గంటలకల్లా ఏం చేసేది? ఆ టీ తాగితే ఒకరు అనగద్ది. దానివల్ల తాగాను కానీ అయినా కూడా తాగకూడదు లెక్క. ముగిచ్చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు? అది సరే. ఇక్కడ చేసింది తిందామంటే అది మీ డబ్బులు అయ్యి లాస్ట్లో గెసి ఏదైనా మిగిలితే ఊడితే అది తినడం, లేకుంటే వదిలేయడం. వాసన అంత తీవ్రంగా ఉంటుంది మనిషిని.
నువ్వు రాత్రి 8కి వస్తే ఇంటికి 8 గంటలకి టీ పెట్టుకొని తాగుతావు నువ్వు. నిన్ను వదలదు అది. నువ్వు దాన్ని పట్టుకొని ఉండావా, టీ నిన్ను పట్టుకొని ఉందా చెప్పు? సంసారాన్ని నీ మనసు పట్టుకున్నది, సంసారం నిన్ను పట్టుకోవాలా. ఆమెమో అమ్మగారింటికి పోయింది, హ్యాపీగా అన్నల తమ్ములతో అక్కల చెల్లెలతో స్నేహితులతో ఆడుకుంటా ఉంది, పాడుకుంటా ఉంది, సినిమాలకు పోతుంది. నువ్వే దేవరేశ మొహోడివి ఇంట్లో కూర్చొని ఆవిడ గురించి ఆలోచిస్తుంటావు. నువ్వు కూడా సినిమా పోతే పోలా, ఇది పోటే ఆమె నువ్వు వీడియోలో కనబడు ఉన్నప్పుడు చూసేదానికి దిక్కు లేదు కానీ దివాణమా, ఊరికి పోతే వీడియోలో కనబడాలంట. నా ప్రత్యక్ష అనుభవాలకి చెప్తున్నాను మీతో. మనిషి లేనప్పుడు విలువా ఇట్లా ఉంటాయి మన చేష్టలు. సో సత్సంగము యొక్క బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. మన ప్రమేయం లేదబ్బాయి. గర్వపడుతున్నామేమో, నాకు ఆ ధనం మీద వ్యామోహం పోయింది, ఆ స్త్రీల మీద వ్యామోహం పోయింది, సంపాదన మీద, గుడ్డల మీద, ఇంకొక దాని మీద కోపం పోయింది. అంటే నీ వల్ల కాదు పోయింది, సత్సంగం ప్రభావం వల్ల పోయింది. ఏందే ఇప్పుడు నాకు దుఃఖం లేదు, ఇప్పుడు నాకు గట్టెక్కాను, ఎవరెట్ట పోతే ఏమి అనే మాట నీ నోటి గుండా వచ్చింది అంటే అది నీ శక్తి కాదు, సత్సంగము యొక్క శక్తి పనిచేసింది అక్కడ. అర్థమైందా? ఏ విధంగా అయితే కప్ప బొరియలో ఉన్నటువంటి రూపాయి బొరియ నుండి ఎగురు దూకి ఏనుగు ముందర నిలబడి ఏమో నా మీదనే పోతావా అని అడిగింది. అది దాని బలం కాదు, బొరియలో ఉన్నటువంటి రూపాయి బలం. అర్థమైందా? ధనమెచ్చిన మదమెచ్చును, ఎప్పుడో చెప్పేశారు ఆ మాట. కాబట్టి నీ ప్రజ్ఞ వల్ల, నీ తెలివితేటల వల్ల నువ్వు ఈ ప్రపంచంలో దేని నుండి బయటపడలేవు. ఒక్క సత్సంగ ప్రభావము వల్ల, సత్సంగముకున్నటువంటి బలవత్తరమైన శక్తి వల్ల తప్పక సంసారము నుండి విముక్తి కలుగుతుంది. అక్కడ ఇంకొక పదం వేస్తున్నాడు, భాగ్యవశాత్తు అదృష్టవశాత్తు సత్సంగం లభించిందా, ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. భాగ్యవశాత్తు అదృష్టవశాత్తు సత్సంగం లభించిందా, నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళబడలే, ఏ అయ్యో దగ్గరికి వెళ్ళబడలే, ఏ పండితుడి దగ్గరికి వెళ్ళబడలే. అర్థం కదా? సత్సంగములోనే మనకు ఉపదేశాలు, అంటే మనం ఏం చెయ్యాలి అనేది సత్సంగము లభించిందా, ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. నువ్వు కష్టపడబడలే, నువ్వేం కష్టపడబడలే. అది ఒకసారి సత్సంగంలో నిజంగా జరిగిన సంఘటన. సత్సంగం చెప్తూ ఉన్నాము, అంతెందుకు అన్నపూర్ణమ్మ గారి పని మనిషి 500 300 పంపించిందా లేదా? అది తాయెత్తు మహిమ అంటారే, సత్సంగ మహిమ అది. తల్లి కాదు సార్, ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ సత్సంగం వల్ల మేలు పొంది ఇయ్యాలి అనే ప్రేరణ కలిగి ఇచ్చేవాళ్లే. అది ఉపదేశాలు సహజంగా నువ్వు ఏ గురువు దగ్గర పోయి కూర్చొని నేర్చుకొని ఆయనకి ఎంతో డబ్బులు ఇచ్చి కుక్కను కొట్టకూడదు అనేది నేర్చుకున్నావు, సత్సంగంలో నేర్చుకున్నాం మనం. అర్థమైందా? అది ఉపదేశాలు సహజంగా నువ్వు గ్రహించవచ్చు. సో
నువ్వు సత్సంగంలో కూర్చుంటే ఏం ఉపదేశం వస్తుంది, ఏం చేసేదానికి, ఏ మాట ఆ వ్యక్తి నోటి గుండా, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఆ వ్యక్తి నోటి గుండా వస్తుంది. నేను ఈరోజు ఏ సాధన చెయ్యాలి, అర్థం కాల, నేను నేర్చుకునేదానికి ఏ పదప్రయోగం జరుగుతుంది అక్కడ అనే దాని మీద దృష్టి ఉండాలి నీకు. రిమూవ్ చేసి సో సహజంగా ఉపదేశాలు వచ్చేస్తాయి నీకు. నువ్వేం కష్టపడబడలే. నాకు వచ్చాయండి, ఏందే నాకు వచ్చాయి, నేనేం కష్టపడలా, ఎక్కడా పోయి శుశ్రూష చేయలా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగల. సత్సంగం లభించింది నాకంతే. భాగ్యవశాత్తు సత్సంగ ప్రాప్తి లభించిందా, ఉపదేశాలు సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. సో సత్సంగం వల్ల ఏం ప్రయోజనం? ఉపదేశాలు వస్తాయి, మనసు నిశ్చలత్వము కలుగుతుంది. నిశ్చలత్వం అంటే అటు ఇటు పోదు మనసు. దానికనే ఏకాగ్రత తప్ప వేరే ఏది అవసరం లేదు. రోజుకొక సత్సంగంలోకి వెళ్దాం, లేదా వారానికి ఒక్క సత్సంగంలోకి వెళ్దాం. ఆ 1.5 గంట మనం దానికే కేటాయిస్తామని తీర్మానం చేసుకో. నీకు నువ్వే. ఇక్కడేమో 3 పూట్ల ఉంటాయి సత్సంగాలు, 4 పూట్ల కూడా ఉండొచ్చు, 2 పూట్లు ఉండొచ్చు. నువ్వు తీర్మానం చేసుకో ఇంట్లో కూర్చొని. ఈ నెలకి 2 సత్సంగాలన్నా ఫోన్ అక్కడ పెట్టి బాబా వచ్చినా కూడా లేకూడదు. నువ్వు అలవాటు చేయి నీ మనసుకి. క్రమేణా అది అలవాటు అవుతుంది నీకు, క్రమేణా అలవాటు అవుతుంది. ఆటోమేటిక్గా అందరి పట్ల, సంసారం పట్ల విరక్తి కలుగుతుంది. వారానికి 1 గంట చెప్పేసి ఇంట్లో, అది మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, రాత్రికి కావచ్చు. ఇవన్నీ సత్సంగం పట్ల నీకున్నటువంటి శ్రద్ధను చూస్తాడు భగవంతుడు. అర్థమైందా? సత్సంగంతో ఏం జరుగుతాయి? వ్యామోహాలు తొలగిపోతాయి, శరీరం పైన అభిమానం తొలగిపోతుంది, చెడు సహవాసాలు పోతాయి, సంసారం నుండి విముక్తి కలుగుతుంది. నీకు అవన్నీ కావాలనుకుంటే. లేదు నేను ఎట్టుండే నాకేం ఇబ్బంది లేదనుకుంటే నీ ఇష్టం, నువ్వు నిర్ణయించుకో. ఒక్కదానికన్నా ఏంది, వారంలో 15 సత్సంగాలు గ్యారంటీ. ఎన్ని రోజుల్లో? వారంలో 7 రోజుల్లో 15 సత్సంగాలు గ్యారంటీ. 15-16 జరుగుతాయి. ఈ 15-16లో ఒక్క సత్సంగానికైనా నువ్వు ఫోన్ దగ్గర ఉండాల. కదలకూడదు. మంచిది కావాలంటే తెచ్చిపెట్టుకో, కదలకుండా ఏర్పాటు చేసుకో. దట్ ఈజ్ సత్సంగం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్యూ సార్. ఏందే 15 ఒకటి. అది నీ మనసుకు అలవాటు అవుతుంది, నిశ్చల స్థితిలో రమిస్తుంది. ఏకాగ్రత ఉంటే అప్పుడు మళ్ళీ నాకు ఆ నిశ్చల స్థితి కోసం నువ్వు పాకులాడతావు. ఏందే ఆ నిశ్చల స్థితి కోసం మళ్ళీ పాకులాడతావు నువ్వు. అది అంతేకాదు, నీలో సత్సంగం వల్ల ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం ఇవన్నీ నీలో డెవలప్ అవుతాయి. కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. మళ్ళీ కోరుకుంటావు నువ్వు ఆ యొక్క సత్సంగాన్ని, మళ్ళీ కోరుకుంటావు.
15 ఒకటి నిన్ను అడిగింది భగవంతుడు, నేను కాదు. ఇదొక ఉపదేశం వచ్చింది ఈరోజు నీకు, అర్థమైందా? ఇదొక ఉపదేశం నీకు. అది నువ్వు ఇంట్లో కూర్చొని వింటావో, ఇంట్లో ఇబ్బంది అనుకుంటే దర్గా మిట్ట అక్కడెక్కడైనా గుడికి వెళ్ళి ఏకాంతంలో మూల కూర్చొని వింటావో, రంగనాయకులపేట గుడి వెనకాల ఉంటావో, లేదంటే ఇక్కడికి వచ్చి కూర్చొని 15 సత్సంగాలలో ఒక్క సత్సంగం అయినా స్వరూపమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చి కూర్చొని వింటావో, నీ ఇష్టం, పో, నీకే ఛాన్స్. అయితే నిర్ణయించుకో, కదలకూడదు, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు, ఫోన్ ఇంట్లో పెట్టేస్తారా అంతే, ఇంట్లో చెప్పేసేరా. అది ఏకాగ్రత అంటే. నీ ప్రయత్నం చూస్తాడు భగవంతుడు. ఏందే సత్సంగం కోసం వీళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు అనేది చూస్తాడు భగవంతుడు. పాసు ఫెయిల్ పక్కన పెట్టి అబ్బాయి, పిల్లవాడు రాత్రి బవళ్ళు చదువుతుంటే నీ మనసే బాధపడుతుంది, తల్లిదండ్రుల మనసు. చదవకపోతే ఒక నూకులు, వాడు రేయింబవళ్ళు చదువుతున్నాడంటే ఒక నూకులు. ఎట్లా చెయ్యాలా? వాడికి టీ ఇస్తే ఇంక పడుకోలేనన్నా రాజులు, ఇంక పడుకో నువ్వు అని అంటుంటాం మనం. అర్థం కాలా? అట్లా నువ్వు ప్రయత్నం ఉందే, ఆ ప్రయత్నాన్ని చూస్తాడు భగవంతుడు. అది మనకు కావాల్సింది. రోజుకి 20 మైళ్ళు నడిచేవాడు దుర్గాచరణ్ నాగ్. ఏందే 20 మైళ్ళు. అతనికి చదువు మీద, జ్ఞానం మీద అంత ఇష్టం. ఆయనకి డబ్బులు లేవు, మధ్యాహ్నం ఏమి లేదు తినేదానికి. అర్థం కాల? 20 మైళ్ళు, పోను 10 మైళ్ళు, రాను 10 మైళ్ళు నడిచి వచ్చేవాడు. ఎప్పుడు ఎన్నేళ్ళ? 8 ఏళ్ళు బాలుడు. ఒకసారి వరద వస్తుంది అంటే, నిన్న చదివాను కాబట్టి చెప్తున్నా మీకు. వరద వస్తుంది, దాటాలా? ఎట చేయాలా? నెత్తిని పెట్టుకొని, గొంతు దాకా నీళ్ళు వస్తే నెత్తిని పెట్టుకొని ఒక చేత్తో ఈత్తు, ఒక చేత్తో పుస్తకాల కట్టని పైన పెట్టుకొని దానికి తాడు కట్టేసుకొని అవతల ఒడ్డు చేరి అక్కడి నుంచి నడిచిపోతాడు. మనం ఇటు పెట్టుకొని తట్టగట్టుకుంటా అట్ట కట్టుకుంటాడు. చదువు మీద అంత శ్రద్ధ. మనం వానొస్తే బడికి పోకపోతే, జలుబు చేస్తే బడికి పోకపోతే, ఆ విధంగా అతను ఎన్నో సంవత్సరాలు ఒక్క ఆబ్సెంట్ లేకుండా వెళ్ళాడు. ఒక్కసారి జ్వరం ఏదో విపరీతమైనటువంటి చేస్తే అన్ని ఏళ్ళకి 2 రోజులు సెలవు పెట్టాడంట బడికి. మీరు ఏ విధంగా సత్సంగాలకి రెగ్యులర్గా 3 పూట్ల వస్తారో అట్లా వెళ్ళేవాడు ఆయన. అతనిలో జ్ఞాన తృష్ణ అటువంటిది. అతనికి డాక్టర్ వృత్తి మీద భలే శ్రద్ధ. హోమియోపతి నేర్చుకున్నాడు వెళ్ళి. అంటే 200 సంవత్సరాల కిందట హోమియోపతి డాక్టర్ అయ్యాడు ఆయన. అంత గొప్ప డాక్టర్ అయ్యాడు ఆయన. లాస్ట్కి డాక్టర్ వృత్తిలో ఉండేవాడి మనసు నిలవదు అని వింటాడు. ఎందుకు నిలవదంటే, వాడికి ఏ మందులు తయారు చేయాలా, ఏ పేషెంట్ వస్తాడు, వాడికి ఏ మందు ఇవ్వాలా, వీడికి ఏ మందు ఇవ్వాలా, వచ్చినోడు వాళ్ళకి ఏమి ఇవ్వాలా, ఏమి లేవు, ఏమి తెచ్చి పెట్టుకోవాలా, హోమియో మందు అంటే వాళ్ళే ఇవ్వాలా. ఇదే సరిపోద్ది వాళ్ళకి. చిల్లరంగడోళ్ళకైనా అంతే, పుడ్లంగడోళ్ళకైనా అంతే. అర్థం కాల? లౌకికంలో పడితే అంతేనండి. ఏం సామాన్లు అయిపోయినా ఏం తెచ్చుకోవాలా, సాయంకాలానికి కలెక్షన్ కాగితాలు ఎత్తుకొని వస్తారు, సాయంకాలానికి వాళ్ళకి కలెక్షన్ ఇవ్వాలా, మళ్ళీ మార్కెట్కి డబ్బులు కావాలా. ఇంకెక్కడ దేవుడా?
ఉష్షుకాకి దేవుడు. అర్థమైందా? ఈ బాధలు మీకు లేవు, ఆడవాళ్ళకి లేవు ఈ బాధలు. చెప్తేనే ఇప్పుడు చూడు, మీట్లో ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారో? ఆడవాళ్ళే భాగ్యవంతులు. మీ అందరికీ ఒక నమస్కారం చేస్తున్నానమ్మా. అదృష్టవంతులమ్మా మీరా. అర్థం కాల? ఏదో మీ దయ వల్ల నేను మీ పాదాల చెంతకు రాగలిగా. నిజం. ఏందా భలేదాను నువ్వా? ఐ ఆమ్ టెల్లింగ్ సీరియస్లీ. ఎందువల్లంటే మీకు ఆ భాగ్యం ఉంది, భగవంతుడి అనుగ్రహం ఉంది, శ్రవణ వస్తుంది. మీతో కలిపాడు నన్ను భగవంతుడు. అర్థమైందా? మీతో కలిపాడండి, లేకుంటే గెలపడు. అది మీకు తెలియడంలే, మీకు అర్థం కావడంలే. దాన్ని ఉపయోగించుకునే దానికి మీరు సంసిద్ధతను వ్యక్తం చేయాలా? ఏముందిలే అబ్బా అని అనుకుంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. ఇంక ఈ జన్మ ఇంకా ఇంతే సంగతులు చిత్తగించవాలను. ఏదైనానండి మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మన్నిక ఉంటుంది, గుర్తుపెట్టుకో. అదే చెప్తున్నాడు. భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా, ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. అది పరమార్థములో ప్రవేశించేదానికి మార్గం ఏందో చెప్తున్నాడు. విషయ సుఖాలయందు విరక్తి ఒక్కటే ఉపాయం. ఆ విరక్తి కలగాలంటే నువ్వు సత్సంగాన్ని ఆశ్రయించాలి. పిచ్చి కుదరాలంటే పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు, పెద్దోళ్ళు చెప్తుంటారు. అట్లా నీకు పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాలయందు విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. చెప్పేశాడు. ఈరోజు కదా మనకు ఆత్మస్వరూపం అంటే ఏందో తెలిసిందా? అదే మీ పక్కన వాళ్ళని అడుగు, మీ ఇంట్లో వాళ్ళని అడుగు, పారాయణ చేస్తూ ఉండే వాళ్ళని అడుగు, చెప్తారేమో. అది సత్సంగం అంటే. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడు సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకి విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసిన జరగవలసినది అవశ్యం జరిగిపోతుంది. నువ్వు ఎంత తప్పించుకుందామన్నా వీలు కాదు. సుఖము దుఃఖము అనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్సంగము, సత్పురుషుల సాంగత్యము ఒక్కటే. అది కష్టము ఉండదు, సుఖము ఉండదు. ఆ సమస్థితి నీ దృష్టికి కలుగుతుంది. తీసేస్తా కానీ రాని వచ్చిందా హ్యాపీ. అటువంటి సమస్థితిలోకి మనల్ని తీసుకెళ్లేది సత్సంగము లేదా సత్పురుషుల సాంగత్యము. సత్సంగం వలన మళ్ళీ చెప్తున్నాడు, శరీర అభిమానం నశిస్తుంది. సత్సంగము వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్య ఘనుడైన పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగముతో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఉత్తమ గతిని పొందటానికి సత్సంగం ఒక్కటే పావనమైనది. ఉత్తమ గతి, ఇప్పుడుండే గతి కన్నా నీకు ఉత్తమ గతి కావాలంటే ఏం చేయాలి? సత్సంగాన్ని ఆశ్రయించాల్సిందే. అనన్యంగా
ఏందే? నాకు అదే కావాలి సత్సంగం. అనన్యంగా దాని శరణు చొచ్చితే ఆత్మశాంతి నిశ్చయం. అది సత్సంగం యొక్క ప్రయోజనాలు ఇన్ని చెప్తూ ఉన్నాడు. ఉత్తమ గతిని పొందడానికి సత్సంగం ఒక్కటే పావనమైనది. అనన్యంగా దాని శరణుజొచ్చితే సత్సంగం కావాలి, సత్సంగం కావాలి, సత్సంగం కావాలి. ఇంకేం బలి అదే తీసుకెళ్ళిపోద్ది. నేను పడవ ఎక్కామనుకో అదే తీసుకెళ్ళిపోద్ది, విమానం ఎక్కామనుకో తీసుకెళ్ళిపోద్ది, రైలు ఎక్కామనుకో అదే తీసుకెళ్ళిపోద్ది. నువ్వేమి పట్టాలెంబడి బరిగెత్తబడలే. సత్సంగం నిన్ను తన ఒడిలోకి లాక్కుంటుంది. అబ్బాయి, భగవంతుణ్ణి భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుడి భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్తపరాయణులుగా చేసేదానికి సత్పురుషులు అవతరిస్తారు. అది దానికి వస్తారు. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదాది నదులు సత్పురుషులు ఎప్పుడు స్నానార్థం ఎప్పుడు వస్తారా అని వారి పాదాలను కోరుకుంటాయి. ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళన చేస్తాయి. కానీ వాటి పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎప్పుడూ జరగదు. దానికనే గంగా యమునులు అక్క చెల్లెళ్ళు అవి మాట్లాడుకున్నాయి. ఎంతమంది మనలో మునిగి పాపాలు మనకు అంటుకట్టారు. ఏ సత్పురుషుడు వస్తాడా, ఏ సత్పురుషుని యొక్క పాదం నా యొక్క నదిలో పడుతుందా, ఆయన పాదాలను నేను కడుగుతానా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఏది నదీమ తల్లులు. ఎప్పుడైతే బాబా గంగా యమునలు నా పాదాల దగ్గరే ఉన్నాయి అని అన్నాడో లేదో అంతే, పాదాల బొటన వేలకుండా ఈ ఇద్దరు అక్క చెల్లెలు వచ్చేసి తమ జన్మల్ని సార్థకం చేసుకున్నారండి. అదే వాళ్ళలో ఉన్నటువంటి పాపాలని అబ్బా ఇన్ని రోజులకి ఈ సత్పురుషుడు చిక్కాడయ్యా మాకు తృప్తి పడిపోయినాయండి. కొన్ని వేల సంవత్సరాల నుండి అవి పాప పంకిలమై ఉన్నాయండి నదీమ తల్లులు. అది మన ఎన్నో జన్మల భాగ్యోదయం వలన సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి అంటున్నాడు. ఒకటే మాట, ఏందే తొలగిపోయాయి అంతే. మన ఎన్నో జన్మల భాగ్యం ఉదయం వలన సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా ఉరికినే రాలేదు నాన్న. సకల భవ భయాలు హరించుకొని పోయాయి. సాధువులైన శ్రోతలారా, ఇప్పుడు శ్రవణము చేసిన దానిని వదిలిపెట్టకండి, మననం చేసుకోండి. ఇక మనం విశ్రాంతి తీసుకుందాం. తరువాతి వర్ణన తరువాత. హేమాట్ సాయికి శరణజొచ్చుతున్నాడు. నేను సాయి చరణాల పాదరక్షను వారి కథను మనవి చేస్తూ నేను సుఖ సంపన్నవుతాను. భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేయడం ఎంతటి మనోహరమైన దృశ్యం. ప్రపంచం నిద్ర అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవరతం బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనసు గల వారి చరణాలకు సాష్టాంగ వందనం. వారు కళ్ళల్లో జ్ఞాన అంజనం వేస్తే వెంటనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఏమయ్యాలి? అది అమృతాంజనం. ఈ మన తలకు పూసుకుంటోళ్ళ శాస్త్రీ బామ్మ, జండు బామ్మ, అట్లా ఆయన జ్ఞానం అనేటువంటి అంజనం వేస్తే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమగల సాయికి సాష్టాంగ నమస్కారం. తరువాత అధ్యాయం ఎంతకంటే బాగుంటుంది. ఊరిస్తున్నాడు.
ఊరిస్తున్నావా పాట కూడా. తరువాత అధ్యాయం ఎంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగములోనికి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పరిశుభ్రం చేస్తుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థ మహిమ ఏందే, శ్రీ సాయి సమర్థ మహిమ అంటే సత్సంగ మహిమ అను 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. లవ్ యూ. ఒక్క సత్సంగం దొరికితే అంత ఈజీ అమ్మ.